కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. అందులో పలు కీలక అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఎన్డీఎస్ఏ. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎన్డీఎస్ఏ బృందం సూచించింది. వానాకాలం మొదలవ్వడానికి ముందే బ్లాక్ 7లోని గేట్లన్నింటినీ కూడా ఎత్తివేసి ఉంచాలని సూచించింది. 15 నుంచి 22 గేట్ల వరకు ఎన్డీఎస్ఏ ప్రత్యేక సూచనలు చేసింది. బ్లాక్ 7 మినహా మిగిలిన ఏదైనా బ్లాక్లపై గ్రాంటీ క్రెయిన్ పెట్టాలని నివేదికలో పేర్కొంది. ఇక 20-21వ నంబర్ గేట్లను పూర్తిగా తొలగించాలని నిపుణుల కమిటీ ఆదేశించింది. మిగిలిన 6 గేట్లను కూడా పూర్తిగా ఎత్తి ఉంచాలని సూచనలు చేసింది. ఇక గేటు ఎత్తడంలో ఇబ్బంది ఎదురైతే దానిని పూర్తిగా తొలగించాలని నివేదికలో స్పష్టం చేశారు. మేడిగడ్డ ఆనకట్టలో దెబ్బతిన్న 7వ బ్లాకులోని అన్ని గేట్లను కూడా పూర్తిగా తెరిచేందుకు సాధ్యం కాకపోతే కట్టింగ్ ద్వారా తొలగించేసేయాలని కమిటీ స్పష్టం చేసింది. నీటి ఒత్తిడి పడకుండా 3 ఆనకట్టలలోనే అన్ని గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయాలని సూచించింది. దెబ్బతిన్న పియర్స్ కు పగుళ్లు ఇంకా ఎక్కువగా రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ సూచించింది. బాయిలింగ్ పాయింట్స్ కు గ్రౌటింగ్ చేయాలని, దానితో పాటు దిగువన షీట్ పైల్స్ ఏర్పాటు చేయాలని, సీసీ బ్లాక్లను పూర్తిగా పునరుద్ధరించాలని నివేదికలో పేర్కొంది. మేడిగడ్డతో పాటు మిగిలిన 2 బ్యారేజీలకు కూడా మరిన్ని పరీక్షలను నిర్ణీత విధానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల సాయంతో చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ మధ్యంతర నివేదికలో పేర్కొంది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు ఎన్డీఎస్ఏ అయితే కొన్ని గేట్లను పూర్తిగా తొలగించాలంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? డ్యామ్ సేఫ్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే చాలా టెక్నికల్ పాయింట్స్ను కూడా పిన్ పాయింట్గా చెప్పడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క పియర్లు కుంగుపాటుకు కారణమని చెప్పింది. ఎందుకంటే 2019 జూన్లో పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 కూడా బ్యారేజీలు కూడా మణుగులోకి రావడం జరిగింది. అయితే జూన్లో ప్రారంభమైన తర్వాత ఇది జూన్ నుంచి వెళ్ళి నవంబర్ వరకు నీటిని మొత్తం పూర్తి స్థాయిలో నిల్వ ఉంచారు. దాదాపు 12 టీమ్స్ల వరకు నీటిని ఆపడం ద్వారా ఒక్కసారిగా సిపిఎల్ సంబంధించిన దాంట్లో లీకేజీలు అన్నది రావడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి 2019లోనే ఇది డ్యామ్స్ సంబంధించిన అంశాల్లో చాలా లోపాలు ఉన్నాయని కూడా ప్రభుత్వానికి గుర్తించింది. కానీ అప్పటి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోలేదని కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే నివేదికలో స్పష్టంగా చెప్పినట్టుగా మనకు కనబడుతోంది. ఎందుకంటే 2019 జూన్లో ప్రారంభమైన తర్వాత నవంబర్లో లీకేజీలు వస్తున్న విషయాన్ని ప్రభుత్వానికి తెలిసినా కూడా తాసారం చేసింది. పర్యవేక్షణ లోపం స్పష్టంగా ఉందని కూడా స్పష్టం చేసింది. అందులో భాగంగా మనకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ దగ్గర 85 పిల్లలు ఉన్నాయి. అందులో దాదాపు 22 పిల్లల వరకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 7వ బ్లాక్లో ఉన్నటువంటి పిల్లలు చూసినట్టయితే 20, 21, 22 సంబంధించిన పిల్లల్లో సంబంధించిన విషయాల్లో ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేయాలని చెప్పినప్పటికీ దీనిపైన తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టుకోలేము అని కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే నివేదికలో పొందుపరచడం జరిగింది. అంటే తాత్కాలిక మరమ్మతులు చేస్తాము తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదని కూడా అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ఇక మిగతా సంబంధించిన పియర్ల సంబంధించిన విషయాల్లో కూడా జియో టెక్నికల్ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో నివేదికలు కూడా చూసుకోవాలి. దాని ద్వారా సర్వే చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలైన పూణేలో ఉన్నటువంటి, హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి సంస్థల ద్వారా పూర్తి స్థాయిలో మిగతా పియర్లకు సంబంధించిన స్థితిగతులు ఎలా ఉన్నాయి, కింద సిపిఎల్ ఎలా ఉందనిపైన కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని కూడా నివేదికలో కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా నిర్లక్ష్యం అన్నది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే 2019లో జరిగినటువంటి పియర్ల కుంగుబాటు, అదేవిధంగా బుంగలు పడడం కానీ, లేకపోతే సిపిఎల్ కొట్టుకుపోయి పూర్తి స్థాయిలో కూడా ఇసుక కొట్టుకుపోవడం ద్వారా నీటి నిల్వ ఉన్నటువంటి అంశాల్లో నీటి నిల్వ
ఎక్కువ నీటి అంటే బ్యారేజీలో సత్తా, దీంట్లో నీటి నిల్వ అనేది చాలా తక్కువగా ఉండాలి. కానీ గత ప్రభుత్వం 12 టీఎంసీ నుంచి 13 టీఎంసీల వరకు నీటి సామర్థ్యాన్ని ఉంచింది. ఎప్పుడు 3-4 టీఎంసీలు మాత్రమే ఉంచుకోవాలి. మనకు హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక్క టీఎంసీకే అంత నీళ్లు ఉంటే, అట్లాంటిది ఒక 12 టీఎంసీల నీరు ఒకే చాటగా నిల్వించినట్టయితే డిఫరెంట్గా ఆ సంబంధించినటువంటి ఫ్లో సంబంధించిన ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పియర్ల సంబంధించిన పడింది. 7వ బ్లాక్లో ఉన్నటువంటి దాదాపు 22 అంటే 11 నుండి 22 పియర్ల వరకు మొత్తం కూడా కింద సీప్వెల్ మొత్తం కూడా కరిగిపోయి కింద నుంచి వెళ్ళి ఇసుక మీటర్ అన్నది కొట్టుకుపోవడం వల్ల ఈ యొక్క కుంగుపాటు జరిగిందనే విషయాన్ని కూడా ఎన్డీఎస్ఏ గుర్తించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దీనికి పర్యవేక్షణ లోపం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి తెలుసు, 2019లో తెలుసు, 2023 అక్టోబర్ 21వ తారీఖు రోజు ఇది మేడిగడ్డ సంబంధించిన పియర్లు అన్నది కుంగుబాటు జరిగింది. అంటే 2019లో నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ 2023 వరకు ఇలా జరుగుతూ పోయింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అది 2023 అక్టోబర్ 22వ తారీఖు రోజు భారీ శబ్దంతో కిందికి కుంగినట్టు సందర్భం కనబడుతుంది. అంటే గత ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఇరిగేషన్ శాఖ సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకే పెట్టుకున్నాడు. అప్పటి ముఖ్యమంత్రి చేసినటువంటి నిర్వాహకం అని కూడా స్పష్టంగా కనబడుతుంది. అంటే పర్యవేక్షణ లేకపోవడం, సంబంధిత మంత్రి కూడా అందుబాటులో లేకపోవడం కూడా ఈ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుంది. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఒక చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. గత ప్రభుత్వం అంటే సంబంధించినటువంటి దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజీలు కూడా సేమ్ డిజైన్లు ఉన్నాయి, సేమ్ నిర్మాణాలు ఉన్నాయి, సేమ్ సంబంధించిన డిజైన్స్ ఉన్నాయి. కనుక మిగతా సంబంధించిన దాంట్లో కూడా 2019లోనే మిగతా సంబంధించిన అన్నారం సంబంధించినటువంటి దాంట్లో కూడా లోపాలయ్యి ఆ లోపాలను కూడా గత ప్రభుత్వం గుర్తించింది. కానీ తాత్కాలికంగా మాత్రమే దాన్ని అడ్జేశారు. ఇప్పుడు ఏం చేయాలి అన్నదానిపైన కూడా కొన్ని అంశాలు కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 7వ బ్లాక్లో ఉన్నటువంటి పియర్లకు సంబంధించిన దాంట్లో నీటి అంటే గేట్లు ఎత్తివేసి ఉంచాలి. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభం కాబోతుంది, కేవలం 4 వారాలు మాత్రమే ఉంది. సో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మహారాష్ట్ర నుంచి చాలా తీవ్రమైనటువంటి గోదావరిలో వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో 7వ బ్లాకులు అంటే మనకు చూసినట్టయితే 11 నుండి 22 వరకు సంబంధించిన బ్లాకులు అన్ని కూడా ఎత్తివేయాలి, మిగతా ఓట్లు అన్ని కూడా ఆపాలని చెప్పినప్పటికీ ఇది తాత్కాలికమే, దీన్ని పర్మనెంట్గా కూడా చెప్పలేము, అవి అయ్యే అవకాశం లేకపోలేదని కూడా చెప్తుంది. మనకున్న సమాచారం ప్రకారంగా ఇప్పుడు మనకు ఇంజనీర్ చెప్పిన ప్రకారంగా ఈ 4 వారాల్లో దీన్ని పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రిపోర్ట్ తయారు చేసి గ్రౌండ్ వర్క్ చేయడం అనేది సాధ్యం కాదు. సో ఈ వర్షాకాలంలో నీటి నిల్వ చేయడం అన్నది అసాధ్యమైన పని అని కూడా మనకు ఇంజనీర్లు చెప్తున్న మాట. ఏదైనప్పటికీ ఈ సంవత్సరం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నీటి నిల్వ చేయడం, దాన్ని ఎత్తిపోత చేయడం అనేది సాధ్యపడకపోవచ్చు అని కూడా మన ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గత ప్రభుత్వం 2019 జూన్లో ప్రారంభమైన తర్వాత దాని పర్యవేక్షణ లోపం, సిపిలో లోపాలు, అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన సాంకేతిక లోపాలు, డిజైన్ లోపాలు అన్ని కూడా దీనికి పరాకాష్ఠకు చేరుకుంది. అందులో భాగంగానే ఈ మేడిగడ్డ కుంగుబాటు జరిగిందని కూడా ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్ చేసింది. ఇదే డిజైన్తో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు కూడా అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక నేషనల్ సంబంధించినటువంటి జియో టెక్నాలజీ, జియో సంబంధించినటువంటి ఫిజికల్ జియోలకు సంబంధించినటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక చేసిన తర్వాత దీని మరమ్మతులకు సంబంధించిన అంశాలు కూడా ముందుకు పోవాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ తాత్కాలిక రిపోర్టు, మధ్యంతర రిపోర్టు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జకైతే ఇచ్చింది. ఈ వర్షాకాలంలో పూర్తి స్థాయిలో ఇది చేయకపోవచ్చనే కూడా వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే 4 వారాల నుండి వర్షాలు ఇప్పటికే ఆల్రెడీ ఎగువ ప్రాంతాలు పడుతున్న నేపథ్యంలో, గోదావరి వరద ఉధృతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఈ యొక్క పిల్లలకు సంబంధించిన కానీ మేడిగడ్డ మరమ్మతులు చేయకపోవచ్చనే వాదన కూడా ఇంజనీర్ వర్గాల నుంచి వినిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.